హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని డిక్టేషన్ పదాలు చూద్దాము. నేను చెప్తూ ఉంటాను, పిల్లలు మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ పదాలు రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద్రావణం. ద్రావణం, 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 ద్రావణం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి దర్పణం. దర్పణం, 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 దర్పణం. నెక్స్ట్ థర్డ్ వన్ క్షీరదం. క్షీరదం, క్షీరదం, క్షీరదం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అరుణాచలం. అరుణాచలం, 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 అరుణాచలం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాంచన గంగా. కాంచన గంగా, కాంచన గంగా. విన్నారు కదా, ఈ 5 పదాలు ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ద్రావణం. ద్రావణం, ద్రా అన్నప్పుడు ఫస్ట్ దా, ఇక్కడ దా పలుకుతుంది. దా, దాకు దీర్ఘం. ద్రా అంటే దాకు రావత్తు ఇవ్వాలి. ద్రా వా నం. నమ్ అన్నప్పుడు ఇక్కడ ద్రావణం అంటే అన అనేది వస్తుందన్నమాట. ద్రావణం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి దర్పణం. ద, ఇక్కడ కూడా ఫస్ట్ ద అనే అక్షరం పలుకుతుంది. ద, ర్పా. ర్పా అన్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ మనకి రా అనేది ఫుల్ వస్తుంది. తెలుగులో హాఫ్ అనేది పలికితే ఫుల్ అనేది అక్షరం రావాలి. దర్పణం అంటే వస్తుంది, కానీ అక్కడ మనము అనేది రాదు, రా అనేది రాయాలి. ద, పా, పా అనేది ఒత్తక్షరం వస్తుంది. దర్పణం, నమ్ అన్నప్పుడు అనా సున్నా. దర్పణం, దర్పణం అంటే అంటే హాఫ్ పలుకుతున్నాం. రా అనేది అది ఫుల్ వస్తుంది అక్షరము. నెక్స్ట్ పా అనేది దర్పణం అన్నప్పుడు పా సౌండ్లో ఎలా పలుకుతాం, పా అని పలుకుతాం, కానీ అక్కడ పా రాదనమాట, అది కింద ఒత్తుగా రాస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ క్షీరదం. ఇక్కడ క్ష అనే అక్షరం పలుకుతుంది. క్ష అనే అక్షరం పలుకుతుంది కదా. సో క్షి, క్ష, క్ష, క్షి, క్షీ, 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 రా, దం, క్షీరదం, క్షీరదం, క్షీరదం. దమ్ అన్నప్పుడు దా పక్కన సున్నా. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం. ఆ, రా కొమ్మి ఇవ్వాలి. అరుణ, అనా పలుకుతుంది అనమాట. అరుణ, అనా అన్నప్పుడు అనా అంటున్నాం కదా. అరుణ అన్నప్పుడు అనాకు దీర్ఘం. అరుణాచలం. చా, లా, లం అన్నప్పుడు లా పక్కన సున్నా. అరుణాచలం, అరుణాచలం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంచన గంగా. కాంచన గంగా. సో కామ్ అన్నప్పుడు ఫస్ట్ మనము ఎలా రాయాలి, ఫస్ట్ కా, ఆ లెటర్, ఆ అక్షరం ఏంటి అనేది ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాలి. కానం, కాకు దీర్ఘం. కా అన్నప్పుడు కాకు దీర్ఘం. కామ్ అన్నప్పుడు పక్కన సున్నా పెట్టాలి. కాంచన, చ, నా, కాంచన గం,
గా పక్కన సున్నా, అప్పుడు గమ్ అవుతుంది. కాంచన గంగా, కాంచన గంగా. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.